నా జీవితంలో ఏది కావాలన్నా సరే పోరాడే నేను తెచ్చుకున్నాను కానీ వాటంతటా అవే ఏది కూడా నా దగ్గరికి రాలేదు అని అంటోంది లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను నాకు తోడై ఉంటాడు అనుకుంటే తోడైలై కూర్చున్నాడు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 days లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను, అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేసాడు. ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 days దాకా రెస్పాన్స్ అవ్వలేదు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలు వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th class ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. జస్ట్ ఫ్రెండేనా, లవరా? ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? నడుస్తుంది. ఎలాగా, బయట పరిచయమా లేదంటే? సార్ మామూలుగా మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే. నీకు పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అవలేదు. నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు అది ఇదని. ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. నువ్వు తనతో ఉంటున్నావు. మాకు అదే డౌట్ వచ్చిందిలే కానీ, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా? మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొక కోపం ఉంది. ఇంకోటేమో పిల్లని చూసుకోరు, పట్టించుకోరు. ఓకే, ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకో. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రావాలి. నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. ఇది ఫస్ట్ టైం వింటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్గానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదని. నా వల్ల అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు నేను ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా. ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు? నీ ప్రెగ్నెన్సీ నీది కాదు అంటున్నా. ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? ఆ అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. శివ, ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు. నువ్వు జాబ్ చేయట్లా, ఇల్లు గడవడానికి. అతను కాకుండా ఇంకోరు ఉన్నారో తెలియదు కదా మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం లక్ష్మి గారు ఆవిడ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి. నమస్తే మేడం. నమస్తే. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకేంటి పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? ఒక 2-3 years అవుతుంది. 2-3 years. లవ్ మ్యారేజా, అరేంజ్డా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక పిల్లలు ఉన్నారా? పాప ఉంది. పాప ఉంది. ఓకే. మరి ఇక్కడికి దేని గురించి వచ్చారండి మీరు? మా ఫాదర్ గారు చనిపోయారు. ఓకే. మమ్మీ ఉన్నారు. మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు? మా ఫాదర్ ఒక 4 years అవుతుంది చనిపోయి. మమ్మీ ఉన్నారు. ఏంటంటే మాకు ఇంకెవరు లేరు వెనకాల. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు లేరు. కూతురువి. అది కొంచెం కష్టపడుతూ డిగ్రీ వరకు చదివినా. ఓకే. హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నా ఫైనాన్షియల్ గా. సురేష్ అన్న అబ్బాయి పరిచయం అయ్యారు. మా ఇద్దరు స్నేహం ఎట్లా ఒక స్నేహాల కింద ఏర్పడింది. అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకుని లవ్ చేసుకుంటూ మొదలుపెట్టాం. ఎన్ని సంవత్సరాల క్రితం లవ్ అమ్మా అది? అది ఒక 2-3 years నుంచి. అప్పట్లో 2-3 years. అతనేం పని చేసేవాడు?
అతను జాబ్ చేస్తాడు Okay. మా ఆఫీసులోనే మీరేంటి జాబ్. హాస్టల్లో ఉండేవాళ్ళ ఏదైనా రూమ్ లో నేను హాస్టల్లో ఉండేదాన్ని, తను వేరే రూమ్లో ఉండేది. ఆ. సర్లేని తను మామూలుగా ఫిజికల్గా అట్లా చేస్తూ ఉంటే నేను కొంచెం సీరియస్ అయ్యా. అప్పుడే వద్దు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక చూస్తాం సురేష్ అని చెప్పా. అతను ఫిజికల్ గా దగ్గరకు వస్తుంటే మీరు ఆపేశారు, నేను మ్యారేజ్ అయినాక ఏదన్నా ప్రొసీడ్ అవుదామని. సో మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు. కమిట్ అవ్వలేదు, ఫస్ట్ లో కమిట్ అవ్వలేదు. తర్వాత ఇంకా తను నా లవ్ చేస్తున్నాడు కదా అని నేను తర్వాత కమిట్మెంట్ అయ్యి ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కుదిరాక ఇంకా మీ ఇద్దరు కలిసారు. సెకండ్ టైం కూడా ప్రపోజల్ చేసినప్పుడు సరే నేను ఇంకా తన ఇష్టంతో నా ఇష్టంతో ఇద్దరు కమిట్మెంట్ అయ్యమనమాట. ఫిజికల్ గా కలిసారు మీరిద్దరు. ఒకసారి ఆపావు, 2 సార్లు ఆపావు, 3ఓసారి నువ్వు కూడా ఇంట్రెస్ట్ తను చూపించావు. నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. నేను మా పేరెంట్స్ ఒప్పిస్తే మా మమ్మీ ఒక్కరే కాదు ఉన్నారు, సరే ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను నేను ఎందుకమ్మా ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి? క్యాస్ట్ డిఫరెంటా, ఫైనాన్షియల్ డిఫరెంట్? క్యాస్ట్ డిఫరెంట్ మీ ఇద్దరు వేరే వేరే క్యాస్ట్. తర్వాత మేమిద్దరు ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీ అమ్మగారు ఒప్పుకున్నారమ్మా? మీ అమ్మగారికి ఏం అభ్యంతరం లేదు? ఆహా లేదు మమ్మీకి. సరే అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మామూలుగా మాట్లాడుతాం కానీ ఏది లేదు, ఇంక రెస్పాన్స్ లేదు. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఒక 2-3 డేస్ అట్లా. తర్వాతనే సడన్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. కదమ్మా, ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదా? లేరు. ఎవరిది లేదు? వీళ్ళ మమ్మీ సురేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ. సురేష్ది ఉందా? సురేష్ కూడా లేడు. సురేష్ కూడా లేడా? లేడు. మీ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు? వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మ్యారేజ్ ఒక 4 డేస్ మ్యారేడ్ ఉందంగా. అమ్మా ఎంగేజ్మెంట్ అన్నావు, ఇప్పుడు బోత్ ఫ్యామిలీస్ కలిపి చేశారా, మీ ఇద్దరే చేసుకున్నారా? మేము కలిపే చేసుకున్నాం. బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ మానేశారు. లిఫ్ట్ చేయడం, నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది సురేష్ అన్న. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాడా? పాయిజన్ తీసుకున్నారు ఇట్లా చేసుకుంటే అని బ్లాక్మెయిల్ చేస్తూ మొదలు పెట్టారు. దేనికి? ఒప్పుకోనే కదా ఎంగేజ్మెంట్ చేశారు. మరి ఇంకా అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పినారు. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా మ్యారేజ్ చేసేస్తారు కదమ్మా. వాళ్ళు ఒప్పుకోలేదు. కాంటాక్ట్ లో కూడా వాళ్ళకి ఏమైనా డౌటా ఈ ఎంగేజ్మెంట్ ప్రెగ్నెన్సీ అనేది మా అబ్బాయితో కాదు వేరే వాళ్ళతో? డౌట్ అనుకుంటండి. నేను సురేష్ నీకు పిచ్చి పట్టిందా ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో అట్లా చెప్తాను కరెక్టేనా అన్నాను. ఒకటి క్లారిటీ అమ్మా, ఎంగేజ్మెంట్ ముందు ప్రెగ్నెన్సీయా, ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ అనేటటువంటి అంటే నీకు తెలుసు కానీ అతనికి చెప్పడం అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పావా? ఆహా లేదు, తెలియడమే అప్పుడు తెలిసింది. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 డేస్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. కానీ నీకు తర్వాత కాంటాక్ట్ పోయింది అని అన్నావు కదా ఎంగేజ్మెంట్ అయింది. తను కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఇంకా నేను ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను, అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేశాడు. అర్థమైంది. తర్వాత నేను తనకు చెప్పా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తన రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. అలా ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు? ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 డేస్ దాకా 10 డేస్ వరకు ఇంకా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు, ఇంట్లో కూడా లేరు. వాళ్ళ మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.